మన ఇంటి దగ్గర ఏదైనా తవ్వి స్పీడ్ బ్రేకర్ లాంటిది వేయాలంటే పంచాయతీ లేదంటే కార్పొరేషన్ పర్మిషన్ తీసుకొని అక్కడ తవ్వాలి. ఇష్టం వచ్చిన తవ్వితే వాళ్ళు వచ్చి కేసు పెడతారు, కేసు కూడా రాస్తారు. అలాంటిది ఇక్కడ ఏకంగా మనిషి దిగిపోయి అంత గొయ్య, నాకు తెలిసి మనం ఇక్కడ దాకా నేను దిగిపోతానేమో మొదలు అంత గొయ్యలు మరి తీయడం కూడా నేరం కదా. ఏ కారణం తీశారు మళ్ళీ ఆయన చెప్తున్నాడు 12 తర్వాత క్లోజ్ చేసేయండి అన్నారంట. దాన్ని మూసేయండి కొంతని 12 గంటల వరకు తీసుంచారు. అది కూడా నేరమేమో ఒక రకంగా ప్రభుత్వం చేసిన తప్పే కదా. వీళ్ళు లీగల్ గా ఫైట్ చేసే ఇది లేదు, పబ్లిక్ తో యాజిటేట్ చేసే సిస్టమ్ లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ఏకైక లోపం ఏంటంటే స్థానిక నాయకత్వాల బలహీనత. నాయకుడు బలవంతుడే, ప్లానింగ్ లో బలహీనులు. నాయకులు బలమైన నాయకులే ఉన్నారు, ప్రసన్న కుమార్ రెడ్డి అయినా లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ అయినా. ప్లానింగ్ లో బలహీనులు, చట్ట ప్రకారం ఎట్లా ఎదుర్కోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎట్లాంటి యాక్షన్స్కి వెళ్ళాలా, ఇట్లాంటి వాటిలో బలహీనులు. రెండవది, ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఏమీ ఉండట్లేదన్న ఒక డిసప్పాయింట్మెంట్తో అగ్రెసివ్ అటాకింగ్కి వెళ్ళలేకపోతున్నారు. అంటే నాయకులు కూడా కొంత భయం. ఇప్పుడు అనిల్ కుమార్ ఉంది, ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, రేపు విచారణకి వెళ్ళాలి. గోవర్ధన్ కాకాని ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఆల్రెడీ ఓకే. ఇంకెవరు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంక దీని మీద? బయటికి రావాల్సింది ఏం? చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉంటే ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు ఏంది? ఆయన రాలేదా? లోకేష్ మీద కేసులు పెడితే ఇంట్లో పడుకున్నాడు ఏంది? రాలేదా? వాళ్ళని గురించి మీరు రకరకాల కామెంట్లు చేస్తారే, వాళ్ళే రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంకా మీకెందుకు? అంటే ఒక పక్క అరెస్టులు జరుగుతున్నాయి, ఇంకో పక్క రేపో మాపో వీళ్ళు అరెస్ట్ అవుతారనేది కూడా ఉంది. అలాంటప్పుడు